బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇంకా ఎంతవరకు చేయాలంటే నేను సుబ్బారావు అనేటటువంటి భావన పోయే వరకు చేయాలి. ఎలా తెలుస్తుందండి అది? దానికి గుర్తింపు ఏమిటి? ఇంకా అయిపోయిందయ్యా చాలని మీరు వచ్చి చెప్తారా? లేకపోతే మాకు తెలుస్తుందా మా అంతటా మాకు? ఇప్పుడు మీరు నేను దేహము నేను సుబ్బారావు అనే స్పృహలో ఉన్నారు. ఈ స్పృహలో మీరు ఒక చోట కూర్చుని ధ్యానం చేస్తారా? ఒక మూల కూర్చుని కళ్ళు మూసుకుని నేను సుబ్బారావు నేను సుబ్బారావు నేను దేహము నేను సుబ్బారావు నేను దేహము అని ఎవరన్నా తపస్సు చేస్తారా? ధ్యానం చేస్తారా? అదేమిటి అక్కడ కూర్చుని నేను సుబ్బారావు అని అనుకోకపోతే నేను సుబ్బారావు అని కానా? నేను సుబ్బారావునే కదా, నేను దేహమే కదా. మళ్ళీ ప్రత్యేకించి అక్కడ కూర్చుని నేను దేహము నేను సుబ్బారావు అనుకోవడం ఏమిటి? ఇది వెరితనంలా లేదా? నేను సుబ్బారావునే నేను దేహమునే, నేను అక్కడ కూర్చుని మళ్ళీ నేను సుబ్బారావు అని జపం చేయడం ఏమిటి అని మీకు అనిపిస్తుంది కదా. అలాగే నేను బ్రహ్మమునే కదా, నేను మళ్ళీ ఒక చోట కూర్చొని నేను బ్రహ్మము నేను బ్రహ్మము నేను బ్రహ్మమును అనుకోవడం ఎందుకు? నేను బ్రహ్మమే కదా, మళ్ళీ కూర్చుని అనుకుంటే కానీ నేను బ్రహ్మం కాకుండా అయిపోతానా? నేను బ్రహ్మమునే అని మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పటిదాకా చేయండి, అంతే కదా. అంటే మీ యొక్క అనుభూతికి టెస్ట్ అది. మీరు ఎప్పుడైతే ఒక చోట కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే ఇది అసహజంగా ఉంది, ఎందుకు ఇలా అనుకోవడం, నేను బ్రహ్మమునే కదా అని ఆ స్పృహ గాఢంగా మీలో కలిగినప్పుడు ఒక చోట కూర్చుని ధ్యానం చేయాలని అనిపించదు. అప్పటి వరకు చేస్తూనే ఉండాలి ఈ ధ్యానం అనేది. మౌనం బ్రహ్మీ స్థితి అనే విషయాన్ని పరిశీలిద్దాం. అంటే నేను బ్రహ్మము అనే స్పృహలో ఉంటూ ఆలోచనారహిత స్థితిలో ఉండాలి. నేను బ్రహ్మము అంటే అహం వృత్తి బ్రహ్మ తాదాత్మ్యంలో పెట్టాం. అదే సమయంలో ఇదం వృత్తులు ఇతర ఆలోచనలు అంటే మనస్సు యొక్క బుద్ధి యొక్క చిత్తము యొక్క వ్యవహారములేవి జరగకుండా చూడాలి. నేను బ్రహ్మము అనే ప్రధాన ఆలోచన ఉండాలి. అంటే అహం వృత్తి బ్రహ్మ తాదాత్మ్యంలో ఉండి పని చేస్తూ ఉండాలి. అదే సమయంలో మనస్సు పని చేయకూడదు, బుద్ధి పని చేయకూడదు, చిత్తం పని చేయకూడదు. అంటే అంతఃకరణ 4 విభాగాల్ని వేరు చేసి చెప్పాను. అహం వృత్తి ఒక్కటి పని చేస్తూ ఉండాలి, నేను బ్రహ్మము అనే స్పృహ నడుస్తూ ఉండాలి, మనస్సు ఆలోచించకూడదు, బుద్ధి నిర్ణయించకూడదు, చిత్తం చెలించకూడదు. ఈ మూడింటి యొక్క వ్యాపారములు ఇదం వృత్తులన్నీ కూడా వృత్తిరహితములై ఉండాలి, ఇవి నడవకుండా ఉండాలి. అంటే ఇతర ఆలోచనలు ఏవి ఉండకుండా ఉండాలి, ఈ ప్రధాన ఆలోచన ఒక్కటే ఉండాలి. ఇది బ్రహ్మనిష్ట, ఇది మౌనం. ఇది సాధించడానికి ఇలా ఉండాలి అంటే మీరేమంటారు? నేను బ్రహ్మము అనే భావంలో ఉండమంటే ఉంటాం, అదేదో కొంచెం పట్టుబడింది, పడిందా? మనసు బుద్ధి చిత్తము ఇదం వృత్తులు ఆలోచనలు కదలకుండా ఆలోచనలు రాకుండా ఉండాలంటే మాత్రం సాధ్యపడదు. అది మా చేతిలో లేదు. అసలు ఆ మనసుకి తలుపు ద్వారమందం ఏమి లేవు. ఆ ఆలోచనలు మేము రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి, వాటిని కంట్రోల్ చేయడం మాకు చేతకాని పని. అసలు అందరూ చేసే రిపోర్ట్ ఇదే, ఆలోచనలు బంద్ చేయడం ఎలాగా అని. ఈ పుస్తకం రాసినప్పుడు ఈ విషయం మీద వ్యాసం రాయాలి కాబట్టి అసలు ఎక్కడవి ఈ ఆలోచనలు అని ఒకసారి ఆ మనస్సులోకి వెళ్ళి ఆలోచించుకుని దాన్ని పరిశీలించి వ్యాసం రాయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆలోచనలు అనేవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి, వీటి వ్యవహారం ఏమిటి, వీటిని ఎలా నిరోధించాలి అనే విషయం మనం పరిశీలించాలి. అహం వృత్తిని బ్రహ్మతాదాత్మ్యంలో పెడతాం, మిగతా ఆలోచనలు రాకుండా ఉండాలి. అసలు ఆలోచనలు అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేనంటాను, బాహ్య ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటే ఆ జగత్తు మీద మనం వ్యాఖ్యానం చేస్తూ ఉంటాం. జస్ట్ లైక్ క్రికెట్ కామెంటరీ. ఏదైనా ఒక ఆట అవుతున్నది, పక్క నుంచి ఒక కామెంటరీ సాగుతూ ఉంటుంది. అలాగా
మన మనస్సు జగత్తు పట్ల ఒక వ్యాఖ్యానం చేస్తూ ఉంటుంది నిరంతరం. ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా గాలి వేస్తోంది. ఇవాళ వర్షం పడింది, మొక్కలకి నీళ్లు పోయక్కర్లేదు. కరెంటు పోయినట్టుంది, టీవీ ఆగిపోయింది. ఆకలిగా లేదు, ఇప్పుడు నేను టిఫిన్ చేయను. రేపు పరీక్ష ఉన్నది, ప్రిపేర్ అవ్వాలి. ఏంటండి ఇవన్నీ? ఈ వాక్యాలన్నీ ఏమిటి? ఇవి మనస్సు భౌతిక జగత్తు మీద చేసే వ్యాఖ్యానం. వీటిని బయటికి శబ్దం వచ్చేటట్టుగా మనం మాట్లాడితే మాటలు అంటాం. బయటికి శబ్దం రాకుండా చూడండి మనం అంటాం, తనలో తాను అనుకున్నాడు అంటాం కదా, మనలో మనం అనుకున్నాం అంటాం కదా. అలాగా లోపలే అనుకుంటే బయటికి శబ్దం రాకుండా ఇదే వాక్యాన్ని ఆలోచన అంటాం కాదా. బయటికి శబ్దం వచ్చేటట్టుగా ఉచ్చరిస్తే వీటిని మాటలు అన్నాం. శబ్దం రాకుండా లోపలే అనుకుంటే వీటిని ఆలోచనలు అన్నాం. అయితే ఈ ఆలోచనలు ప్రస్తుత ప్రపంచం మీద, కళ్ళకు ఎదురకుండా ఉన్న జగత్తు మీద వ్యాఖ్యానం సాగొచ్చు. ఇలా కాకుండా నిన్నటి మొన్నటి భూతకాలిక ప్రపంచం మీద జరిగిపోయినటువంటి సంఘటనల మీద కూడా మన మనస్సు వ్యాఖ్యానం చేస్తుంది. నేను ఆ సినిమాకి వెళ్ళాను, టికెట్ దొరకలేదు, తిరిగి వచ్చేసాం. నేను ఆ ఉపన్యాసంకి వెళ్ళాం, చాలా బాగుంది, విన్నాం, ఇవాళ కూడా ఉంది. అంటే జరిగిపోయినటువంటి సంఘటనల మీద, భూతకాలిక జగత్తు వ్యవహారాల మీద మనస్సు వ్యాఖ్యానం చేస్తుంది. అవి కూడా బయటికి మాట్లాడితే మాటలు, లోపల నిశ్శబ్దంగా అనుకుంటే ఆలోచనలు, అంతే కదా. అలాగే భవిష్యత్ జగత్తు మీద కూడా మనస్సు వ్యాఖ్యానం చేస్తుంది. రేపు నేను హైదరాబాద్ వెళ్తాను, రేపు ఇన్స్పెక్షన్ ఉన్నది, తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఇవన్నీ ఏమిటి? జరగబోయే పరిస్థితుల మీద, జరగబోయే జగత్ వ్యాపారాల మీద మనస్సు వ్యాఖ్యానం చేస్తున్నది. ఇవి బయటికి మాట్లాడితే మాటలు, లోపల మాట్లాడుకుంటే ఆలోచనలు. శబ్దం రాకుండా మాట్లాడితే ఆలోచనలు. మనసులో అనుకున్నాం రేపు ఇన్స్పెక్షన్ ఉన్నది, రేపు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, ఇది ఒక ఆలోచన, అంతే కదా. అదే బయటకు అన్నాం అనుకోండి, వీటిని మాటలు అని అన్నాం. అలాగా వర్తమాన ప్రపంచం మీద, భూతకాలిక ప్రపంచం మీద, భవిష్యత్ ప్రపంచం మీద మన మనస్సు చేసేటటువంటి కామెంటరీ, వ్యాఖ్యానాన్ని మనం మాటలు, లోపల మాట్లాడితే ఆలోచనలు అని అన్నాం. ఇంతేకాకుండా ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తారు, ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్తాం. అవి కూడా బయటకు మాట్లాడితే మాటలు, లోపల మాట్లాడుకుంటే ఆలోచనలు. మనకి ప్రశ్నలు ఉంటాయి, జవాబులు ఉంటాయి, ఆశ్చర్యార్థకాలు ఉంటాయి, రకరకాలైనటువంటి వాక్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బయటికి మాట్లాడితే ఎలాగుంటాయో రకరకాలుగా. బయట ప్రశ్నార్థకంగా మాట్లాడతాం, జవాబు చెప్పే విధానంలో మాట్లాడతాం, లేక ఆశ్చర్యార్థకంగా మాట్లాడతాం. ఇలా బయట ఎన్ని విధాలుగా మాట్లాడతామో లోపల ఆలోచనలు కూడా అన్ని విధాలుగా లోపల మాట్లాడుకుంటే అవన్నీ ఆలోచనలు. ఒక్కొక్కసారి మనం ఎదుటి వాళ్ళు మాట్లాడిన మాటలు వింటుంటాం కదా, ఆ విన్నప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఇదే ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతున్నది? నా ప్రతి అక్షరాన్ని మీ మనస్సు ఉచ్చరిస్తున్నది, అది మీకు తెలియదు. నా ప్రతి అక్షరాన్ని నా, మీ మనస్సు నా అంది. ప్రతి అక్షరాన్ని మీ మనసు ప్రతి అక్షరాన్ని అంది. అలాగే ప్రతి అక్షరాన్ని, నా ప్రతి మాటని, ఈ అక్షరాలన్నింటినీ మీ మనస్సు ఉచ్చరిస్తూ ఉంటుంది. అప్పుడే మీకు నా మాట వినిపిస్తుంది. అలాగే లోపల జరిగిన ఉచ్చారణ కూడా ఆలోచనే. ఒక పుస్తకం చదువుతాం, ఒక బోర్డు చదువుతాం. ఆ బోర్డు చందనా బ్రదర్స్ అని చదివాం అనుకోండి, చా దగ్గర మనం ఆగిపోతే లోపల ఉచ్చారణ మానేసి చా, ఆ తర్వాత ఏముందో మరి తెలియదు. మనం చదువుతున్నాం అంటే అక్కడున్న ప్రతి అక్షరాన్ని మనం లోపల ఉచ్చరిస్తున్నాం. అది కూడా ఆలోచన లాంటిదే. ఎదుటి వాళ్ళ మాటలు విన్నా, మనం దేన్నైనా చదివినా, మనం ఒకళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పినా, ఈ లోపల వాక్య ఉచ్చారణ అనేది జరుగుతున్నది. ఒక వాక్య ఉచ్చారణ జరుగుతుంది.
ఆ వాక్య ఉచ్చారణని లోపల జరిగిన సెంటెన్స్ ఫార్మేషన్ని మనం ఆలోచన అని అన్నాం. ఆ వాక్య నిర్మాణం జరుగుతుంది. ఈ వాక్య నిర్మాణాలన్నింటితోటి కోపం కానీ, ద్వేషం కానీ, భక్తి కానీ, ప్రేమ కానీ, దయ కానీ ఇటువంటి విక్షేప గుణాలు జోడించబడుతూ ఉంటాయి. అంటే అన్ని రకముల భావములతో కూడినటువంటి వాక్య నిర్మాణాలు లోపల జరుగుతున్నాయి. అవి బయటికి ఉచ్చరిస్తే శబ్దం వచ్చేటట్టుగా ఆ వాక్యాన్ని మాటలు అని అన్నాం. ఇప్పుడు నేను అన్ని వాక్యాల్ని లోపల జరిగిన నిర్మాణాలన్నింటినీ బయటికి శబ్దం వచ్చేటట్టుగా ఉచ్చరిస్తున్నాను కాబట్టి ఇవన్నీ మాటలు అయ్యాయి. ఇదే బయటికి శబ్దం వచ్చేటట్టుగా ఉచ్చరించకుండా లోపలే నేను వాక్య నిర్మాణం చేసి వదిలేస్తే వాటిని ఆలోచనలు అని అనాలి. అంటే ఆలోచనలు అనేవి ఎక్కడి నుంచో ఉత్పత్తి అయ్యి మనకు తెలియకుండా ఊడిపడ్డవి కాదు, మనం మాట్లాడుకునే మాటలు అని నేను అంటాను. ఆలోచనలు అనేవి మనం మాట్లాడుకునే మాటలు. మనం బయటికి ఎలా మాట్లాడుతున్నామో లోపల అలా మాట్లాడుకుంటున్నాం అనమాట. బయటికి ఎలా వాక్య నిర్మాణం చేస్తున్నామో లోపల అలా వాక్య నిర్మాణం చేస్తున్నాం. బయటికి ఎలా కామెంటరీ పాస్ చేస్తున్నామో లోపల అలాగే కామెంటరీ చేస్తున్నాం. దీన్ని ఆలోచనలు అని మనం అన్నాం. మీరంటారు ఈ ఆలోచనలు అనేవి ఆపడం మనకి సాధ్యపడదు, ఆ మనస్సుకు తలుపు లేదు, ద్వారబంధం లేదు, ఏమీ లేదు, దాన్ని ఎలాగ ఆపాలి? తలుపు వేసేస్తే పర్వాలేదు, తాళం వేసేస్తే పర్వాలేదు. మనసుకు తాళం వేయలేం కదా. మనసులో వచ్చే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, వాటిని ఆపడం సాధ్యపడదు. ఇక్కడ మీ యొక్క దృక్పథాన్ని, మీ భావాన్ని కొంచెం సవరించండి. ఆలోచనలు అనేవి మనకు తెలియకుండా ఎక్కడి నుంచో పుట్టుకొచ్చేవి కావు. ఆలోచనలు అనేవి మనము మాట్లాడుకునే మాటలు. అయితే బయటికి మాట్లాడే మాటల్ని నేను మాట్లాడను అనుకుంటే ఎంతసేపైనా మనం మాట్లాడకుండా ఎలాగ ఆపగలుగుతున్నామో, లోపల మాట్లాడే మాటల్ని కూడా అవి మనం మాట్లాడే మాటలే కాబట్టి సౌండ్ రావట్లేదు, కానీ అవి మనం మాట్లాడే మాటలే కాబట్టి లోపల కూడా నేను మాట్లాడను అనుకుంటే వాటిని కూడా ఆపొచ్చు. అది మన చేతిలోనే ఉందంటాను నేను. బయట మాట్లాడే మాటలు మనం ఆపేస్తున్నాం కదా. ఒక్కసారి ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తారు. నేను మాట్లాడను అన్న తర్వాత మీరు లోపల వాక్య నిర్మాణాన్ని ఆఫ్ చేసి ప్రాక్టీస్ చేయండి. రెడీ? నేను మాట్లాడను. రైట్. ఉండగలిగారా? పట్టుబడిందా? లోపల వాక్య నిర్మాణం రాకుండా ఉండాలి అనుకున్నాం, ఉన్నాం. ఆలోచనారహిత స్థితిలో ఉండాలంటే ఉండొచ్చు. ఇంతకు పూర్వం ఇటువంటి అభ్యాసం చెయ్యక, ఆ శిక్షణ లేక మనం అనుకుంటాం ఆలోచనలు నిలుపు చేయలేము అని. కానీ చెయ్యొచ్చు. ఆలోచనలు అనేవి ఎక్కడి నుంచో మనకు తెలియకుండా ఉత్పత్తి అయినటువంటి వ్యవహారం కాదు. ఆలోచనలు అనేవి మనం మాట్లాడుకునే మాటలు, లోపల మాట్లాడుకునే మాటలు. ఆ లోపల కూడా నేను మాట్లాడను అని ఆగిపోతే అవి ఆగిపోతాయి. అయితే ఇది మనకి అభ్యాసంలో ఉన్నదే. నేను అంటాను మొత్తం శాస్త్రం అంతటిలోని ప్రతి ఆధ్యాత్మిక సాధన కూడా మనకి అభ్యాసంలో ఉన్నదే అంటాను. చూడండి, గదిలో కిటికీ ఉన్నది, కిటికీకి ఒక కర్టెన్ ఉన్నది, ఆ కర్టెన్ మీద డిజైన్ ఉన్నది, ఆ కర్టెన్కి ఒక కలర్ ఉన్నది, దాని పక్కన ఒక టేబుల్ ఉన్నది, ఆ టేబుల్ మీద టీవీ ఉన్నది, దాని పక్కన వాచీ ఉన్నది, ఆ వాచీలో అంకెలు ఉన్నాయి, దాంట్లో 2 ముళ్ళులు ఉన్నాయి. ఇదంతా చూస్తున్నాం. వాచీ ఆగిపోయింది. వాచీ ఆగింది అని మనం ఒక కామెంట్ పాస్ చేసాం. మనం ఆ చూసేటటువంటి విషయాల్లో ఒక్క కామెంట్ పాస్ చేసాం, ఒక్క సెంటెన్స్ నిర్మాణం చేసాం. ఏమని? వాచి ఆగిపోయింది. కానీ అక్కడ ఎన్ని చూస్తున్నాం మనం? కిటికీ చూసాం, క్లాత్ చూసాం, దాని డిజైన్ చూసాం, దాని కలర్ చూసాం, టేబుల్ చూసాం, టేబుల్ క్లాత్ చూసాం, టేబుల్ మీద ఉన్న ఇతర వస్తువులు చూసాం, టీవీ చూస్తున్నాం, పక్కన ఉన్న వాచీ చూసాం, వాచీ అంకెలు చూసాం, వాచీ కలర్ చూసాం.
వాచి సైజ్ చూసాం, వాచి షేప్ చూసాం, దాంట్లో మూలులు చూసాం, దాంట్లో అంకెలు చూసాం, దాని టైం చూసాం, మూలులు కదలలేదని చూసాం. ఇంకా వర్ణించాలంటే ఇంకా చాలా ఉంటాయి. ఎన్నో సెంటెన్సులు నిర్మాణం చేయడానికి ఎంతో కామెంటరీకి సరిపోయినటువంటి జగత్తుని మనం చూస్తున్నా వాటన్నింటి మీద మనం వ్యాఖ్యానం చెయ్యకుండా చూసి ఊరుకున్నాం. సాక్షిగా చూసి ఊరుకున్నాం. ఒక్క సెంటెన్స్ మాత్రమే, ఒక్క విషయం మీద మాత్రమే కామెంట్ పాస్ చేసాం. ఇల్లుంది, ఇంటికి ఎదురుకుండా చెట్టు ఉంది, చెట్టుకు బోల్డ్ ఆకులు ఉన్నాయి, దానికి గ్రీన్ కలర్ ఉంది, ఆ చెట్టుకు ఒక సైజు ఉంది, దానికి పువ్వులు ఉన్నాయి ఎర్రగా, దానికి కాయలు ఉన్నాయి, దాని మీద ఎన్నో పక్షులు ఉన్నాయి. చాలా సెంటెన్సులు ఫ్రేమ్ చేయొచ్చు దాని మీద. దాన్ని చూస్తూ ఉంటే ఆకులు కదలటం లేదు, ఒక్కటే కామెంట్. చెట్టు కదలట్లేదు, గాలి లేదు, ఒక్క ఆకు కూడా కదలలేదు, ఒక్క సెంటెన్సే పాస్ చేసాం. కానీ అక్కడ ఒక 20-30 వాక్యాలు వర్ణించవచ్చు. కానీ మన మనస్సు వాటన్నిటినీ చూసి కూడా పట్టించుకోకుండా, వాటి మీద కామెంట్ పాస్ చేయకుండా ఊరుకుంది. అలా బజార్లోంచి పోతూ ఉంటే ఒక షాపు కనిపిస్తుంది. ఆ షాపు మీద వాక్యాలు రాయాలంటే కొన్ని వందల వాక్యాలు రాయొచ్చు. అలాగా షాపుని చూసి ఎన్ని వాక్యాలు తయారు చేయగలవు అంటే కొన్ని వందల వాక్యాలు తయారు చేయొచ్చు. అదంతా చూసి ఈ చీర బాగుంది అని ఒక్క సెంటెన్సే అన్నాం. మరి ఆ పక్కనే ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, వాటన్నిటి గురించి మనం చూసి కూడా ఊరుకున్నాం, కామెంట్ పాస్ చేయలేదు. అంటే బాహ్య జగత్తు నుంచి వచ్చే ప్రేరణలకి, బాహ్య జగత్తులో మనం దర్శిస్తున్నటువంటి విషయాలకి అన్నింటికీ కామెంట్ పాస్ చేసే హ్యాబిట్ మనకి లేదు. 99 అంశాలు చూసినా కూడా వాటి మీద వాక్య నిర్మాణం లేకుండా ఊరుకునేటటువంటి అలవాటు ఉన్నది. ఒక్క అంశం మీద మాత్రమే సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కామెంట్ పాస్ చేసే అభ్యాసం మనకు ఉన్నది కదా. ఆ 99ంటికి ఎలా అయితే ఊరుకున్నారో ఈ ఒక్కదాన్ని కూడా అలాగే కామెంట్ పాస్ చేయకుండా జగత్తుని చూసి లోపల వాక్య నిర్మాణం లేకుండా మనం ఊరుకోగలిగితే ఆలోచనలన్నీ బంద్. అంతే కదా. ఆలోచనారహిత స్థితి అంటే ఆలోచనలు అనేవి మనం మాట్లాడుకునే మాటలు. అనేకమైన విషయాలు చూస్తూ ఉంటాం, వాటిలో కొన్నింటి గురించి మనం మాటలు తయారు చేసి వాక్య నిర్మాణం చేస్తూ ఉంటాం. ఆ కొన్నింటి గురించి కూడా వాక్య నిర్మాణం చెయ్యకుండా ఉండాలి అంటే ఉండగలం అంటాను. కాబట్టి ఆలోచనారహిత స్థితి అనేది మన చేతిలోనే ఉంది. అది మనం అభ్యాసం లేక అలాంటి భ్రమలో ఉన్నాం, కానీ కావాలంటే మనం చెయ్యగలము అని అంటాను. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, ప్రాక్టికల్కి వద్దాం. ధ్యానం చేస్తున్నప్పుడు అంతా బ్రహ్మము, నేను బ్రహ్మము అనే భావంలోకి వచ్చాం. నేను బ్రహ్మము అనే భావంలో మనం ఆ స్పృహలో అలా ఉండగా ఎక్కడో లీలగా ఒక ఆలోచన కదిలినట్టుగా, దూరంలో ఒక ఆలోచన కదిలినట్టుగా మనకి ఇంకా భ్రమ కలుగుతూ ఉన్నది. లేకపోతే ఎక్కడో కింద నుంచి ఎక్కడో ఒక ఆలోచన కదిలినట్టుగా. ఏమిటండి మీరు కింద నుంచి దూరంలోంచి అంటారు, శరీరానికి బయటను వస్తాయా ఆలోచనలు అంటారు మీరు. ధ్యానంలో మనం కళ్ళు మూసుకొని కూర్చుని అనంత పరబ్రహ్మమును ఊహించుకుంటున్నాం కదా. ఈ శరీరాన్ని కాదు మనం దృష్టిలో పెట్టుకున్నది. ఈ అనంత బ్రహ్మములో ఒక ఆలోచన కదిలింది, అందుకు దూరం నుంచి అన్నాను. అది కదిలినప్పుడు మీరు దాన్ని గుర్తించలేరు. ఆ ఆలోచన ఏమిటి, అదేమిటి ఆలోచన అని మీకు తెలియదు, ఇంకా గుర్తించలేరు. ఆలోచన వస్తున్నట్టుగా సూచనలాగా అనిపించింది. వెంటనే మీరు అదేమిటి అని చదవడం మొదలెట్టారు. వెంటనే మీకు తెలిసిపోయింది, ఇంటికి తాళం పెట్టి పక్క వాళ్ళ ఇంటికి ఇవ్వకుండా వచ్చేసాను, అది ఆ ఆలోచన. వెంటనే మరో ఆలోచన వస్తుంది, అయితే అబ్బాయి వస్తాడేమో, టిఫిన్ చేయకుండా ట్యూషన్కి వెళ్ళిపోతాడు, తాళం ఇవ్వలేదు. మరో ఆలోచన వస్తుంది, పుస్తకాలు మార్చుకోవాలో ఏమిటో, తాళం ఇవ్వలేదు. మరొక ఆలోచన వస్తుంది, హోంవర్క్ చూపించాలో ఏమిటో ట్యూషన్లో, తాళం ఇవ్వలేదు. మరో ఆలోచన వస్తుంది, మేస్టార్ కొడతారేమిటో అబ్బాయిని. ఇంకా అలాగ వరుస పెట్టి
ఆ మొదటి ఆలోచనకి అనుబంధమైనటువంటి ఆలోచనలు అలా అన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. అంటే మీరు పూర్తిగా బ్రహ్మముని విడిచిపెట్టి సుబ్బారావు భావంలోకి వచ్చేసారు. ఎప్పుడు వచ్చారు మీరు? మొదటి ఆలోచనలు లీలగా కదిలినప్పుడే మీరు బ్రహ్మనిష్టలోంచి కొద్దిగా జారుతున్నారన్నమాట. లేకపోతే రాదు ఆలోచన. బ్రహ్మనిష్టలో నుంచి కొంచెం జారుతున్నారు కాబట్టి మొదటి ఆలోచన చలించింది. అప్పుడు మీరేం చేశారు? అదేమిటి అని దానివైపు తిరిగి ఆ ఆలోచనను ఏమిటి అని పరిశీలించారు. వెంటనే మీకు ఆ ఆలోచన ఏమిటో స్ఫురించింది. ఇంటికి తాళం పెట్టి వచ్చేసేను, పక్క వాళ్ళ ఇంటికి ఇవ్వలేదు అని. అయిపోయింది. మీరు సుబ్బారావు భావనలోకి, దేహభావంలోనికి పూర్తిగా వచ్చేసారు. నేను దేహము, నేను సుబ్బారావు అని బ్రహ్మనిష్ట వదిలేశారు. కాబట్టి అనుబంధమైన ఆలోచనలు అనేకమైన వరుసపెట్టి వచ్చేసాయి. దీన్ని స్టాప్ చేయాలంటే ఏం చేయాలి? మొట్టమొదట లీలగా కదిలినటువంటి ఆలోచననే మీరు గుర్తించడానికి ప్రయత్నించొద్దు. మొదటి ఆలోచన కదిలినప్పుడే మీరు దాన్ని గుర్తించడానికి ప్రయత్నించొద్దు. నేను చెప్పేదంతా మీకు అభూత కల్పనలాగా ఉంటుంది. ఎందుకంటే మీరు ధ్యానంలో అనంత పరబ్రహ్మము నేను అనే ఆ బ్రహ్మభావం, పొగమంచు లాంటి ఆ బ్రహ్మము అంతటా అలా నిండి ఉన్నట్టుగా మీ స్పృహలో ఉండడం మీకు అభ్యాసంలో ఉంటే, అందులో కదిలిన ఆలోచన మీకు గుర్తించడం అలవాటు ఉంటే, ఇప్పుడు నేను చెప్పింది అర్థమవుతుంది. ఇదంతా ఉంటుంది అని వినండి. ఆ మొదటి ఆలోచనని మనం గుర్తించడం మానేస్తే, మొదటి ఆలోచన చలించినట్లుగా భ్రమ కలిగినప్పుడే మనం బ్రహ్మనిష్టని బలపరుచుకోవాలి. జారిపోకుండా నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము అని వాక్యాలు ఉచ్చరించుకొని మీ బ్రహ్మనిష్టని బలపరుచుకుంటే ఈ ఆలోచనలు మీకు తెలియకుండానే, అది మీరు చదవకుండానే, మీరు దాన్ని గుర్తించకుండానే ఆ ఆలోచన జారిపోతుంది. ఇది ఒక ప్రాసెస్. ధ్యాన సమయంలో వచ్చినటువంటి ఆలోచనల్ని స్టాప్ చేయడానికి ఉండే పద్ధతుల్లో ఇది ఒక ప్రాసెస్. ఇంకొక విధానం ఆలోచిద్దాం. ధ్యానంలో ఆలోచనలు స్టాప్ చేయడంలో మరొక ప్రాసెస్, మరొక విధానం ఆలోచిద్దాం. నేను బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము అని మీ చుట్టూరా బ్రహ్మమును భావన చేసుకుని నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము, నేను బ్రహ్మము అని కొంతసేపు వాక్య ఉచ్చారణ చేసిన తదనంతరం ఆ వాక్య ఉచ్చారణ నిలుపు చేసి ఆ బ్రహ్మ స్పృహ మీరు మైండ్లో పెట్టుకుంటారే, ఆ వాక్య ఉచ్చారణ ఎప్పుడైతే నిలుపు చేశారో అదే సమయంలో మీరు ఊపిరి ఆపాలి. శ్వాస పీల్చుకోవడం ఆపాలి. ఎందుకంటే శ్వాసకి ఆలోచనకి సంబంధం ఉంది. శ్వాస నడిస్తే ఆలోచన నడుస్తుంది, శ్వాస ఆగిపోతే ఆలోచన ఆగిపోతుంది. కాబట్టి నేను బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము, అనంత పరబ్రహ్మములో నేను ఐక్యము చెంది ఉన్నాను, నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును, సర్వవ్యాపక బ్రహ్మము నేను అనే స్పృహ ఈ వాక్య ఉచ్చారణ అంతా పూర్తయిన తర్వాత ఆ స్పృహ మనసు నిండా ఆ పిక్చర్ మనసులో పట్టిన తర్వాత నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అని వాక్య ఉచ్చారణ ఆపుతాం కదా. ఆ ఆపినప్పుడు ఊపిరి ఆపాలి. ఊపిరి ఆపితే ఏమైంది? ఆలోచనలు మరి రావు. ఆ బ్రహ్మీ స్థితి స్పృహ మాత్రమే ఉంటుంది. అక్కడ ఊపిరి ఆగింది, ఆలోచనలన్నీ ఆగిపోయాయి, ఆ బ్రహ్మభావం మాత్రం ఆ స్పృహ ఉన్నది. ఆ స్పృహలో అలాగ మీరు ఉంటారు. ఎంతసేపు ఉంటారు? ఊపిరి తీసుకోకుండా ఎక్కువసేపు ఉండలేము. కాబట్టి కొంతసేపు అయ్యే వరకు మీరు ఉన్న తర్వాత మళ్ళీ ఊపిరి దానంతరం అదే స్టార్ట్ అయిపోతుంది అని మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం. ఊపిరి తీసుకోకుండా ఉండలేం. ఎప్పుడైతే మీ ఊపిరి స్టార్ట్ అయిందో వెంటనే ఆలోచన స్టార్ట్ అవ్వాలి, కానీ మరికొంతసేపటి వరకు ఆలోచన రాకుండా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆలోచన స్టార్ట్ అవ్వచ్చు. ఆలోచన స్టార్ట్ అయిందా, ఇక్కడికి ధ్యానం కట్ చేసి మళ్ళీ నేను బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము అని మళ్ళీ బ్రహ్మభావ వాక్యాలని ఉచ్చారణ చేసుకుని మళ్ళీ ఆ పిక్చర్ని మనస్సు నిండా నింపుకుని మళ్ళీ వాక్య ఉచ్చారణ ఆపే సమయంలో మళ్ళీ ఊపిరాపండి.
ఊపిరి తీసుకోకుండా మీరు ఎంతసేపు ఉండగలిగారో అంతసేపు ఆలోచనారహిత స్థితిలో ఉండే బ్రహ్మనిష్ట ఎలా ఉంటుందో మీ మైండ్కి గ్రిప్ దొరికింది. ఇప్పుడు మీకు అర్థమైంది. ఆలోచన లేనటువంటి బ్రహ్మనిష్ట ఎలా ఉంటుందో మీ మైండ్కి రుచి తెలిసింది, అనుభవం తెలిసింది. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఊపిరి తీసుకోవడం మొదలు పెడతాం. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఆలోచన స్టార్ట్ అవుతుంది. రైట్? మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇలాగా అనేక సార్లు అభ్యాసం చేయగా ఊపిరి నడిచిపోతున్నా ఆలోచనలు లేకుండా బ్రహ్మీ స్థితిలో ఉండేటటువంటి అవగాహన మనస్సుకి పట్టుబడుతుంది. ఇది ప్రారంభంలో మైండ్కి శిక్షణ ఇవ్వాలి. కాబట్టి ఊపిరిని ఆపు చేసి ఆలోచనల్ని ఆపు చేసి ఆలోచనారహిత బ్రహ్మనిష్ట ఎలా ఉంటుందో దాన్ని మనస్సుకి పట్టుబడనివ్వాలి. మళ్ళీ ఆలోచనలు కదిలితే మళ్ళీ ఊపిరి ఆపు చేసి మళ్ళీ అభ్యాసం చేయాలి. ఇలాగా 2-3 సార్లు చేసిన తర్వాత కొంతసేపటికి మనం ఆ స్పృహలో ఉండిపోతాం, ఆ బ్రహ్మభావంలో నిలిచిపోతాం. అప్పుడు ఆలోచనలు రావడం మానేస్తాయి. ఆ విధంగా మీరు అభ్యాసం చేసుకుంటూ తర్వాత ఊపిరి తీస్తూ ఉన్నా కళ్ళు విప్పి ఉన్నా ఆలోచనలు లేకుండా మనం ఉండగలం. ఇది ఒక ప్రాసెస్. ఏమోనండి, మీరు చెప్పారు కానీ ఈ రెండు మాకు పట్టుబడవు. ఇంతకంటే సులువైన ప్రాసెస్, ఫైనల్ ప్రాసెస్ ఒకటి ఉంది. ఏమిటంటే మళ్ళీ నేను బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము అని బ్రహ్మ వాక్య ఉచ్చారణ ఏదైతే ఉన్నదో ఆ వాక్యాలు ఉచ్చరించుకుని అంతా బ్రహ్మము అనే స్పృహ మనస్సు నిండా ఆ పిక్చర్ పట్టుబడిన తర్వాత మీరు వాక్య ఉచ్చారణ ఆపి బ్రహ్మీ స్థితిలో ఆలోచనారహిత స్థితిలో కూర్చున్నారు. 1 సెకండ్ ఉన్నారు, 2 సెకండ్లు ఉన్నారు, 5 సెకండ్లు ఉన్నారు, 1 నిమిషం ఉన్నారు, 5 నిమిషాలు ఉన్నారు. ఒక ఆలోచన వచ్చింది. వస్తే ఏమైంది? రానివ్వండి. ఆలోచన కూడా బ్రహ్మమే. ఎందువల్ల? ధ్యానంలో ఉన్నప్పుడు నేను సర్వవ్యాపక బ్రహ్మమును అన్నప్పుడు మీ పరిమితి ఎంత? మీరు ఎంతవరకు వ్యాపించి ఉన్నారు? ఈ శరీరం ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మీరు కాదు. అక్కడ శరీర భావన లేదు. సర్వవ్యాపక చైతన్యము నేను అనే స్పృహలో మనం ఉన్నాం. అప్పుడు ఈ ఆలోచన ఆ చైతన్యములోనే ఒక చోట కలిగింది, అంతే కదా. అనంత చైతన్యంలో ఇది ఒక కదలిక. మరి జగత్తంతా బ్రహ్మమే కదా, ఉన్నదంతా బ్రహ్మమే కదా. ఈ ఆలోచన బ్రహ్మము కంటే వేరా? కాబట్టి ఇది కూడా బ్రహ్మములోదే. అప్పుడు ఏం చేయాలి? ఇంకొక వాక్యం టైప్ చేయండి. ముందు ఆలోచన ఏమని వచ్చింది? ఇంటికి తాళం పెట్టానో లేదో, సరిగ్గా చూడలేదు, ఇది వచ్చిన ఆలోచన. రానివ్వండి ఆలోచన. ఆలోచన అయిన తర్వాత మీరు మరొక వాక్యం కొత్తగా తయారు చేయండి. ఏమని? ఈ ఆలోచన కూడా బ్రహ్మములోదే అని మీరు మరొక వాక్యం యాడ్ చేయండి. చేసేసి మళ్ళీ బ్రహ్మభావ స్పృహలోకి వెళ్ళిపోండి. మళ్ళీ 5 నిమిషాలు అయిన తర్వాత మరొక ఆలోచన వచ్చింది. నిన్న ఈ లెటరు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను టేబుల్ మీద పెట్టి అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అయిన తర్వాత ఇది కూడా బ్రహ్మములోదే అని మీరు మరొక వాక్యం యాడ్ చేసి మళ్ళీ మీ బ్రహ్మభావ సాధనలోకి వెళ్ళిపోండి. ఇది సులువైన పని. ఇది ఎంతవరకు సమంజసం అనేది మనం నెక్స్ట్ పరిశీలిస్తాం. ఇవన్నీ శాస్త్ర సమ్మతమైనటువంటి విధానాలు. కాబట్టి వచ్చిన ఆలోచనలన్నిటినీ బ్రహ్మంలో లయం చేయాలి. అవన్నీ బ్రహ్మంలోనివే 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 అంటూ వాటిని బ్రహ్మంలో లయం చేస్తూ మీ బ్రహ్మనిష్టని కొనసాగించుకోవాలి. ఈ విధంగా మనం ధ్యాన సమయంలో వచ్చినటువంటి ఆలోచనల్ని నిలుపు చేయడం అభ్యాసం చేయాలి. ఒక 3 విధానాలు చెప్పుకున్నాం. ఇంకొక పరిశీలన చేయాలి. మన మనస్సును మనం పరిశీలించాలి. ఆలోచనలు నిలుపు చేయాలంటే మనస్సుని సాక్షి స్టేట్లో ఉండి పరిశీలించాలి. సాక్షిభావ సాధన ఒక్కసారి పరిశీలిద్దాం. జీవుడున్నాడు, బ్రహ్మ చైతన్యం జగత్తుని చూస్తున్నాడు. దేని సహాయంతో చూస్తాడు? మనస్సు అనే పరికరాన్ని సహాయంగా పెట్టుకుని
జగత్తుని చూస్తాడు. కోమాలో ఉన్నవాడు చూడగలడా? ధ్యానంలో ఉన్నవాడు చూడగలడా? జీవుడు జగత్తుని చూస్తున్నాడు అంటే, నా శరీరాన్ని నేను చూస్తున్నాను అంటే దేని సహాయంతో చూస్తుంది? కేవల బ్రహ్మము చూడలేదు. కేవల బ్రహ్మము ఏ పని చేయలేదు, మనకు తెలుసు. మనస్సు అనే పరికరాన్ని ఉపాధిగా తీసుకుని, అంటే మనస్సుని తన వైపు వేసుకుని మనస్సు సహాయముతో శరీరాన్ని సాక్షిగా చూస్తున్నది, జగత్తుని ప్రపంచాన్ని సాక్షిగా చూస్తున్నది. ప్రపంచం అంటే ఎదురుకుండా ఉన్న మనుషులు, సమాజం అంతా. ఇప్పుడు మనస్సును చూడమన్నాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ బ్రహ్మ చైతన్యం మనస్సుని తన వైపు పరికరంగా వాడుకుంది కదా, దాన్ని తనకి ఎదురుగా పెట్టుకోవాలి. మరి దాన్ని చూడాలి కదా. మీరు గ్రహిస్తున్నారా? ఫాలో అవుతున్నారా? బ్రహ్మ చైతన్యం ఒక్కటే ఇటువైపు ఉంది, జగత్తు అటువైపే ఉన్నది చూడ్డానికి, శరీరము ఎదురుగానే ఉన్నది చూడ్డానికి, మనస్సుని కూడా తన నుండి విడదీసి తనకి అభిముఖంగా పెట్టుకున్నది చూడ్డానికి. చూడబడుతుందా? చూడబడదు. ఎందుకని? కేవల బ్రహ్మము చూడలేదు కాబట్టి. దేని సహాయంతో చూడాలి? అది మనస్సు సహాయంతో చూడాలి. దేని చూడాలి? మనస్సునే చూడాలి. అది ఎలా వీలవుతుంది? మనస్సునే చూడాలంటే మనస్సుని ఎదురుగా పెట్టుకుంటే ఇప్పుడు దేని సహాయంతో చూస్తుంది? అప్పుడు ఏం చేయాలంటే మనస్సుని రెండు భాగాలు చేయాలి. అహంవృత్తిని తీసుకొచ్చి బ్రహ్మ చైతన్యంతో చేర్చండి, మనస్సు బుద్ధి చిత్తమును అభిముఖంగా పెట్టుకోండి. ఆమె క్లియర్? అహంవృత్తిని తీసుకొచ్చి బ్రహ్మ చైతన్యానికి అతికించండి. అంటే మనస్సులో ఒక భాగాన్ని జీవుడితో చేర్చాము, మిగిలిన 3 భాగముల్ని అభిముఖంగా ఉంచాం. ఇప్పుడు ఆ 3 భాగాల్ని ఈ అహంవృత్తి సహాయంతో ఉన్న బ్రహ్మ చైతన్యం చూస్తుంది. మనసు సహాయంతో చూస్తున్నది, మనస్సునే చూస్తున్నది. అహంవృత్తి సహాయంతో బ్రహ్మ చైతన్యం మనస్సుని బుద్ధిని చిత్తమును అభిముఖంగా పెట్టుకుని దాన్ని సాక్షిగా చూస్తుంది. అయితే అహంవృత్తి తనతో చేర్చుకుని బ్రహ్మ చైతన్యం మిగిలిన మనస్సుని సాక్షిగా చూస్తున్నది, శరీరాన్ని సాక్షిగా చూస్తున్నది, జగత్తుని సాక్షిగా చూస్తున్నది. అహంవృత్తిని తనతో చేర్చుకుంది అంటే అర్థం ఏమిటండి? నేను బ్రహ్మము అనే స్పృహలో ఉండి మనస్సుని బుద్ధిని చిత్తమును సాక్షిగా చూస్తున్నది. ఒక్కసారి ఈ పిక్చరు, ఈ బోధన ఇలా వదిలేసి మీరు నేను బ్రహ్మము అనే ధ్యానంలోకి వెళ్ళండి. నేను బ్రహ్మము అనే స్పృహలో మీరు ఉన్నప్పుడు అది ప్రధాన ఆలోచన కదా. ఆ ఆలోచన ఉండగా ఇంకా ఇతర ఆలోచనలు రావు కదా. అంటే మళ్ళీ ఇక్కడికి రండి. నేను బ్రహ్మము అనే స్పృహలో కానీ బ్రహ్మ చైతన్యం ఉంటే ఆ మనస్సు బుద్ధి చిత్తము ఎదురుగా ఉన్నవి వృత్తిరహితములై ఉంటాయి. నేను బ్రహ్మము అనే స్పృహలో బ్రహ్మ చైతన్యం ఉంటే అభిముఖంగా ఉన్నటువంటి తాను పరిశీలిస్తున్నటువంటి మనస్సు బుద్ధి చిత్తమునకు ఆలోచనలు ఉండవు. ఈ నేను వైపు చేరితేనేనండి ఆలోచనలు. అహంవృత్తి బ్రహ్మ తాదాత్మ్యంలో ఉంటే మనస్సు బుద్ధి చిత్తము వృత్తిరహితములై ఉంటాయి. అది దాని అర్థం. కాబట్టి ఆలోచన రహిత స్థితిలో ఉండాలంటే అహంవృత్తిని బ్రహ్మ తాదాత్మ్యంలో పెట్టి బ్రహ్మీ స్థితిలో మనం ధ్యానంలో ఉంటే మనస్సు బుద్ధి చిత్తము ఆలోచించకుండానే ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచన కదిలితే దాని బ్రహ్మంలో లయం చేయండి. అయితే ఇప్పుడు సాధకులు ఏం చేయాలంటే ఈ మౌనముతో కూడినటువంటి బ్రహ్మీ స్థితిని అభ్యాసం చేయాలి. ధ్యానంలో ఈ బిట్ అవసరం. చూడండి, రైటింగ్ నేర్చుకోవాలంటే తెలుగు రైటింగ్, తెలుగు అక్షరాలన్నీ గుండ్రంగా ఉంటాయి కాబట్టి రైటింగ్ అభ్యాసం అవడానికి, మజిల్స్ శిక్షణ ఇవ్వడానికి అన్ని సున్నాలు పెట్టమంటారు మన వాళ్ళు. ఇంగ్లీష్ అక్షరాలన్నీ నిలువు గీతల్లాగా స్ట్రోక్స్ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ భాష రాయాలి అంటే నిలువు గీతల ముందు అభ్యాసం చేయిస్తారు. అలాగే ధ్యానంలో కూర్చుని నేను బ్రహ్మము అనే స్పృహలో ధ్యానం చెయ్యాలి అంటే మనస్సుకి శిక్షణ ఇవ్వడానికి ముందు బాహ్యంలో మౌనంతో కూడినటువంటి బ్రహ్మీ స్థితి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడప్పుడు అంటే ఇప్పుడే నేను ధ్యానం చేయట్లేదు, ఖాళీగా సోఫాలో కూర్చున్నాను. ఇప్పుడు ధ్యానం ఏం చేయట్లేదు, ఉదయం 6 గంటలు చేశాను, రాత్రి 8 గంటలకు చేస్తాను. ఇప్పుడు ఊరికే డాబా మీద అలా ఖాళీగా కూర్చున్నాను, బస్ స్టాప్లో ఖాళీగా కూర్చున్నాను,
ఆఫీస్లో గ్యాప్ వచ్చింది, ఖాళీగా కూర్చున్నాను. ఇలాగ మనం విరామ సమయంలో అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చుని ఉంటాం కదా, ఆ టైం అంతా కూడా సాధకుడు ఏం చేయాలి? మౌనంతో కూడిన బ్రహ్మనిష్ట ఎలా ఉంటుందో అది ప్రాక్టీస్ పెట్టాలి, మనస్సుకు శిక్షణ ఇవ్వాలి. ఎలాగా? అహం వృత్తిని బ్రహ్మ తాదాత్మ్యంలో పెట్టుకుని నేను బ్రహ్మము అనే స్పృహలోకి వెళ్ళి మనసులో మాట్లాడను, మనసులో కూడా వాక్య ఉచ్చారణ చెయ్యను అని వాక్య ఉచ్చారణని స్టాప్ చేసేయాలి. నేను బ్రహ్మము, వాక్య ఉచ్చారణ ఆపేశాం. అలాగా బ్రహ్మీ స్పృహ ఉండాలి, వాక్య ఉచ్చారణ ఆపి ఆలోచనారహిత బ్రహ్మీ స్థితిని ఎంత సమయం మీకు దొరికితే అంత సమయం మీరు ప్రతిరోజు అభ్యాసం చేయాలి. దీనివల్ల మీకు ధ్యానంలో బ్రహ్మనిష్టలోకి వెళ్ళగానే వాక్య ఉచ్చారణ లేకుండా మనస్సు బుద్ధి చిత్తము వృత్తిరహితములై ఉండేటట్టుగా ఆలోచనారహిత స్థితిలో ధ్యానంలో నిలబడడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా సాధకులైనటువంటి వాళ్ళు ఆ వాక్య ఉచ్చారణ నిలుపు చేసి బ్రహ్మభావంతో విరామ సమయంలో కూర్చోవడం అనేది అభ్యాసం చేస్తే దీనివల్ల ఇదేమిటిది? బ్రహ్మనిష్ట, బ్రహ్మభావంతో కూర్చున్నాం కాబట్టి సంచితంలో విశేషమైనటువంటి పుణ్యం చేరుతుంది. సంచితం దగ్ధమవుతూ ఉంటుందో పక్క నుంచి, దీనివల్ల మనం అనుభూతికి దగ్గర అవుతాం. బ్రహ్మనిష్ట అభ్యాసం అవుతుంది, ఆలోచనారహిత స్థితి ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ అభ్యాసాన్ని సాధకులు విరామ సమయం అంతా రోజుకి ఎంత వీలైతే అంత ఈ అభ్యాసం చేయాలి. నిరంతరం అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాం, మిగిలిన టైం అంతా కూడా మౌనంతో కూడినటువంటి బ్రహ్మీ స్థితిలో మనం ఉండాలి. ఇప్పుడు ధ్యాన ప్రక్రియలు నేర్చుకున్నాం. ఈ ధ్యాన ప్రక్రియకి పుస్తకం చదువుతూ ఉంటే బాగానే ఉందనిపిస్తుంది, ఉపన్యాసం వింటూ ఉంటే బాగానే ఉందనిపిస్తుంది, చెయ్యగలమో అని అనిపిస్తున్నది. కానీ నిజానికి కళ్ళు మూసుకుని కూర్చుంటే ఈ థాట్ అంతా మనకి ప్రాప్తిస్తుందా, పట్టుబడుతుందా, అసలు మనం ఈ స్పృహలోకి వస్తామా? కొంచెం కష్టమే, చెప్పుకున్నంత ఈజీ కాదు. కాబట్టి మనస్సుకి ఈ ఏకత్వ భావాన్ని శిక్షణ ఇవ్వాలి. మనస్సుకి జగత్తంతా ఒకే మెటీరియల్తో తయారైంది అనే శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణ ఇవ్వడానికి కొన్ని సహకార భావాల్ని మనం హెల్ప్ తీసుకుంటాం, మరికొన్ని భావాల్ని మనం హెల్ప్ తీసుకుంటాం. ఆ భావములు మనకి ఏకత్వ దృష్టిని కలగజేయడంలో సహకరిస్తాయి. కాబట్టి వాటిని సహకార భావములు అందాం. ఇప్పుడు కొన్ని సహకార భావాల్ని, సహకార విధానాల్ని, దేనికి? మన దృష్టి అనంత పరబ్రహ్మము నేను అని నిలబడడానికి కొన్ని సహకార భావాల్ని పరిశీలిస్తాం. మీకు తెలుసు, చాలా వరకు మనం శాస్త్రం అంతా పరిశీలించినప్పుడు ఇవన్నీ కొంతవరకు వచ్చాయి. జగత్తంతా పంచదారతో తయారైందని మనం భావిస్తాం. ఈ లోకములు, గోళములు, శరీరములు, వృక్షములు, కొండలు, ఇలాగా స్థూల పదార్థం ఏదైతే మనకి కంటికి కనిపిస్తున్నదో ఘన రూపంలో, అదంతా కూడా ఘనరూపమైన పంచదారతో తయారైంది అనుకోండి. సముద్రాలు, నదులు, ఇటువంటి జలరూపంలో ఉన్నటువంటి జగత్ ఏదైతే కనిపిస్తున్నదో అదంతా పంచదార ద్రవం అనుకోండి. ఇంకా ఈ గాలి ఉన్నది, ఇదంతా పంచదార ఆవిరి అనుకోండి. మనకంటే సూక్ష్మలోకములు ఉన్నాయి, అవన్నీ కూడా పంచదార యొక్క సూక్ష్మతత్వములు, గ్లూకోజ్ తత్వములు అనుకోండి. ఇంకా పైకి వెళ్తే 3 పాదముల పరబ్రహ్మము మిగిలి ఉన్నది. ఆ 3 పాదముల పరబ్రహ్మము గ్లూకోజ్ ఆవిరి అనుకోండి. ఇంకా అంతకంటే పంచదారని సూక్ష్మంగా తయారు చేయడానికి మరి వీలు పడదు. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పంచదార యొక్క రూపము గ్లూకోజ్ ఆవిరి. కాబట్టి ఆ 3 పాదముల పరబ్రహ్మ తత్వాన్ని గ్లూకోజ్ ఆవిరిగా మనం భావన చేసాం. అయితే ఉన్నదంతా పంచదారే. ఒక సైంటిస్ట్ని పిలిచి దీంట్లో ఏముందో పరిశీలించు అంటే గడ్డ పంచదార వేరుగా కనిపించవచ్చు, ద్రవరూప పంచదార వేరుగా కనిపించవచ్చు, వాయురూప పంచదార వేరుగా కనిపించవచ్చు, గ్లూకోజ్ ఆవిరి వేరుగా కనిపించవచ్చు. కానీ అతని దృష్టిలో
అన్నిట్లో ఉన్నటువంటి పరమాణువులు అణువులు ఒకటే. పంచదార అణువులు తప్ప ఇందులో ఏమీ లేదు, మొత్తం ఉన్నదంతా పంచదారేనండి, ఇంకేమీ లేదంటాడు ఆయన. అంటే ఒకే పదార్థం ఇన్ని రకాలుగా మనకు కనిపిస్తున్నది. ఘనస్థితిలో, వాయుస్థితిలో, ద్రవస్థితిలో, స్థూలముగా, సూక్ష్మముగా ఏర్పడి ఉంది, కానీ పదార్థం మాత్రం ఒక్కటే. ఈ భావన మనం స్పృహలో పెట్టుకుని దీన్ని బ్రహ్మ పదార్థంతో అన్వయించండి. గ్లూకోజ్ ఆవిరి 3 పాదముల పరబ్రహ్మము కింద భావన చేద్దాం. ఈ సూక్ష్మతత్వములన్నీ కూడా బ్రహ్మము రూపమే. ఈ లోకములన్నీ కూడా, ఈ స్థూలంగా కనిపించేదంతా కూడా మాయతో తయారైంది కాబట్టి స్థూలమైంది, కానీ ఇదంతా బ్రహ్మ పదార్థమే. కాబట్టి ఇదంతా స్థూల బ్రహ్మము, ఇదంతా వ్యక్త బ్రహ్మము, అదంతా అవ్యక్త బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మమే. నా శరీరం కూడా బ్రహ్మమే, జగత్తంతా బ్రహ్మమే. నేను, ఈ జగత్తు, ఇవన్నీ కూడా బ్రహ్మములో ఐక్యము చెందే ఉన్నాము. మేము బ్రహ్మము కంటే వేరు కాదు అని ఉన్నదంతా బ్రహ్మము అనే భావన మనసులో అన్వయించుకోవాలి. శాస్త్ర అవగాహన సరిగ్గా లేనటువంటి వాళ్ళు మళ్ళీ బ్రహ్మ పదార్థంతో అన్వయించుకోలేరు. వదిలేయండి, పంచదార భావనతోటే ధ్యానం చేసేయచ్చు. మీకు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ విరామ సమయంలో ఓ చోట కూర్చుని ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఈ స్పృహని నిలబెట్టుకుని కూర్చుంటాం ధ్యాన స్థితిలో. ఏ స్పృహ నిలబెట్టుకుంటాం? ఉన్నదంతా పంచదార, జగత్తు కూడా పంచదార, శరీరము కూడా పంచదార, నేను జగత్తు అనంత పంచదారలో ఐక్యము చెందే ఉన్నాము, ఇదంతా పంచదార, ఇదంతా పంచదార అని వాక్య ఉచ్చారణ అక్కడతో ఆపేసి ఆలోచనారహిత స్థితిలో ఉండిపోవడమే. ఏమిటి స్పృహలో ఉంటుంది? పంచదార భావమే స్పృహలో ఉంటుంది. ఉండనివ్వండి. ఇప్పుడు ఏమిటి దోషం? అక్కడ మనస్సుకి ఒక ఏకత్వం సిద్ధిస్తున్నది. ఎన్ని రూపములు కనిపిస్తున్నా ఇదంతా కూడా ఒకే ఒక మహాపదార్థము, ఇదంతా ఒకే ఒక పదార్థము అనే ఏకత్వం మనస్సుకి స్థిరపడుతున్నది. జగత్తు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు అనే ఈ వేరు భావాలన్నీ పోతున్నాయి. ఒక ఏకత్వ లక్షణం స్థిరపడుతుంది. మీరు ఆ పంచదార స్పృహలో ఉన్నా దేహవాసన, ఇతర వాసనలు, సంగము, కర్తృత్వము, జగత్తు భావము ఇవన్నీ వదిలేస్తున్నాయి. అక్కడ కూడా ఏకత్వ భావం ఉన్నప్పుడు మీకు నేను కూడా పంచదారణ అనే స్పృహ ఉన్నది, కానీ నేను దేహము, నేను సుబ్బారావు ఉన్న స్పృహ లేదు అక్కడ. అందువల్ల కర్తృత్వము, దేహభావన, వాసనలు ఇవన్నీ కూడా వదిలేస్తాయి. అర్షడ్ నాశనం, మనోనాశనం, వాసనాక్షయం, అవిద్యానాశనం ఇటువంటి వాటికి అక్కడ కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ద్వైతం కనిపిస్తున్నప్పుడే ఇవన్నీ పనిచేస్తాయి. ఎప్పుడైతే అంతా ఒకటే మెటీరియల్ అనే భావంలో మనం ఉన్నామో అక్కడ కూడా అర్షడ్ వర్గాలు నశించడానికి, వాసనలు నశించడానికి, మనోనాశనం అవడానికి అనుకూల పరిస్థితి ఏర్పడుతున్నది. అంచేత శాస్త్రపటుత్వం చాలనటువంటి వాళ్ళు పంచదార భావాన్ని స్పృహలో పెట్టుకుని కూడా ధ్యాన స్థితిలో కూర్చోవచ్చు. అయితే కొంతకాలానికి వాళ్ళకి పంచదార స్థానంలో బ్రహ్మభావన ఏర్పడుతుంది, దానంతట అదే ఏర్పడుతుంది. ఇప్పుడు పంచదార ఎగ్జాంపుల్ మరి అక్కర్లేదు, మనస్సుకి బ్రహ్మభావంలోనే కూర్చోగలిగిన స్థితికి వస్తారు. ఎప్పుడు వస్తారు? పంచదార భావన పెట్టుకుని ధ్యానం చేస్తున్నా ప్రతిరోజు సబ్జెక్ట్ వింటూ ఉండాలి. సబ్జెక్ట్ వినడం మానేసి, శాస్త్రం చర్చలు మానేసి, శాస్త్ర అధ్యయనం మానేసి, శాస్త్రం ముట్టుకోకుండా వదిలేసి కేవలం పంచదార ధ్యానం చేస్తూ ఉంటే ఇంకెంతకాలమైనా పంచదార భావనే ఉంటుంది. దాని స్థానంలో బ్రహ్మభావన మరి రాదు. పంచదార భావన తొలగించబడి దాని ప్లేస్లో బ్రహ్మభావన ఏర్పడాలంటే ఓ పక్క నుంచి శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండాలి, శాస్త్ర అవగాహన బలపడాలి. బలపడితే దాని ప్లేస్లో ఇది ఏర్పడుతుంది. కాబట్టి శాస్త్ర అవగాహన ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా పంచదార ఎగ్జాంపుల్ని వాడుకుని ధ్యానంలో కూర్చోవచ్చు. దానివల్ల సులభంగా ఏకత్వ స్థితి ప్రాప్తిస్తుంది. దానివలన ముక్తికి కావాల్సినటువంటి అనుకూల వాతావరణాలన్నీ ఏర్పడతాయి, ప్రతికూల వాతావరణాలన్నీ వదిలేస్తాయి. అది ఇప్పుడు రెండవ సహకార భావం మహాసముద్రంలో మంచు నగరం. ఇది కూడా పూర్వంలో మనం పరిశీలించినటువంటిదే.
అనంతమైనటువంటి సముద్రం ఇలాగ ఉన్నది. ఈ సముద్రంలో మధ్యలో కొంత భాగం గడ్డ కట్టింది. మధ్యలో కొంత భాగం ఈ మధ్యలో కొంత భాగం గడ్డగట్టి కొన్ని ఆకారములు ఏర్పడ్డాయి. ఈ ఆకారములు ఏమిటి? మంచుతో తయారైనటువంటి ఆకారములు. ఈ మంచుతో తయారైన ఆకారములన్నీ జగత్తు అందాం కాసేపు. మన ఉదాహరణకి దీన్ని జగత్తు అన్నట్టుగా భావించుదాం. ఇది ఒక నగరము అని భావించుదాం. ఈ ఆకారములన్నీ మంచు నగరం అందాం. ఈ మంచు నగరంలో ఉండేటటువంటి ఈ బొమ్మలు, ఈ ఆకారములన్నీ కూడా మంచు అంటే ఏమిటి? ఈ సముద్ర జలమే గడ్డకట్టింది. కాబట్టి ఈ జలములో ఏ అణువులు ఉన్నాయో, ఏ లవణముల శాతం ఉన్నదో, ఏ హైడ్రోజన్ ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయో అదే సంఘటనము ఇందులో కూడా ఉంది. అంటే ఇందులో ఉండే అణువులకి ఇందులో ఉండే అణువులకి ఏమాత్రం భేదం లేదు. ఆ నీరే గడగట్టడం వలన నగరముగా భావించబడింది. కాబట్టి మంచు నగరం అంతా కూడా సముద్రమే. సముద్రానికి మంచు నగరంకి ఏమీ తేడా లేదు. ఇప్పుడు నేను సముద్రము అన్న భావంలో మీరు ఉండాలి. ఎగ్జాంపుల్లో సముద్రము బ్రహ్మము, దాంట్లో ఈ మంచు నగరం జగత్తు. మీరు ఎగ్జాంపుల్ని ఊహించుకున్నా పర్వాలేదు, బ్రహ్మముతో అన్వయించుకున్నా పర్వాలేదు. ముందు ఎగ్జాంపుల్ని ఊహించుకోండి. ఉన్నదంతా మహాసముద్రం, దాంట్లో మంచు నగరం ఉన్నది. ఆ సముద్రము నేను. ఇప్పుడు ఇందులో మీరెవరు? మీ అహంవృత్తిని దేనికి అతగాలి? మీ దేహం నుండి విడదీసి మహాసముద్రానికి అతగాలి. నేను సముద్రము. అయితే మరి ఈ మంచు నగరం ఏమిటి? ఈ మంచు నగరం నాలో తయారైంది, కరిగిపోతే నాలో లయమైపోతుంది. మంచు నగరం నాకంటే భిన్నము కాదు. మీరు సముద్రమై ఆలోచించండి. మీరు సముద్రము అనే దృష్టిలో నేను సముద్రాన్ని అని ఒక్కసారి మీ దృష్టి సారిస్తే మీలో కలిగినటువంటి ఆ మంచు నగరం మీకంటే భిన్నము కాదు. అది మీలోనే పుట్టింది, మీలోనే లయం అయిపోతుంది. మీలోనే కల్పించబడింది, మీలోనే లయం అయిపోతుంది. కాబట్టి మహాసముద్రంలో మంచు నగరం అనే ఎగ్జాంపుల్ కూడా చాలా చక్కగా మీకు జగత్తుని బ్రహ్మముగా భావించడానికి ఉపకరిస్తుంది. ఇప్పుడు దీన్ని అన్వయించుకుంటే ఇది బ్రహ్మము, ఇది జగత్తు. నేను బ్రహ్మమును అనే స్పృహలో మీరుంటే ఈ జగత్తు మీలో కల్పించబడింది, అది లయం అయిపోతే మీలోనే లయం అయిపోతుంది. అది మీకంటే వేరు కాదు. మీరు బ్రహ్మము, ఆ జగత్తు మీకంటే వేరు కాదు. ఈ భావంలో ఉండాలి. మీరు ఎక్కడైనా విశ్రాంతిగా కూర్చున్నప్పుడు, లేక ధ్యానం చేసేటప్పుడు కూడా, మనం కూర్చొని ధ్యానం చేసినప్పుడు కూడా నాకు ఈ ధ్యాన ప్రక్రియలన్నీ పట్టుబడటం లేదండి, నేను మీరు చెప్పినట్టుగా ధ్యానం చేయలేకపోతున్నానండి అని అనుకున్న వాళ్ళు ఈ భావం పట్టుకుని కూర్చోండి. అంతా సముద్రము, మధ్యలో జగత్తు మంచు నగరము, అందులో నేను కూడా ఒక మంచు బొమ్మని. అంతే కదా? ఉన్నదంతా సముద్ర జలమే, ఉన్నదంతా సముద్ర జలమే అనే భావన పట్టుకున్నా మీకు దేహవాసన, ఇతర వాసనలు, అన్ని దోషభావములు వదిలేస్తాయి, ఏకత్వ భావం సిద్ధిస్తుంది. కానీ శాస్త్రం మాత్రం ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉండాలి. కాబట్టి డైరెక్ట్గా ఉదాహరణ పట్టుకుని మీరు ధ్యానం చేసినా పర్వాలేదు, లేదు ఉదాహరణను ఒకసారి స్ఫురణకు తెచ్చుకుని బ్రహ్మభావాన్ని అన్వయించుకుని బ్రహ్మభావంలో కూర్చున్నా పర్వాలేదు. ఈ ఏర్పాటంతా పూర్తయిన తర్వాత ఇదంతా సముద్రము, ఇది మంచు నగరము, అందులో నేను మంచు బొమ్మని అని కానీ, ఇదంతా బ్రహ్మము, ఈ మధ్యలో జగత్తు ఉన్నది, ఆ జగత్తులో నేను కూడా ఒక అంశ, నేను బ్రహ్మం కంటే వేరు కాదు, జగత్తు బ్రహ్మము కంటే వేరు కాదు అని వాక్య ఉచ్చారణ అయిన తర్వాత వాక్య ఉచ్చారణను ఒక్కసారి నిలుపు చేసి ఆలోచనారహిత స్థితిలో అనంత పదార్థాన్ని మీరు భావన చేస్తూ అది నేను అనే స్పృహలో కూర్చోవాలి. కాబట్టి ధ్యానానికి ఈ సహకార భావం కూడా ఉపకరిస్తుంది. ఈ పంచదార ఉదాహరణ కానీ, ఈ ఉదాహరణ కానీ ఇవి లోకంలో సంచరిస్తున్నప్పుడు మనం బ్రహ్మనిష్టలో ఉండాలి కదా. కేవలం ధ్యాన సమయంలోనే కాదు బ్రహ్మనిష్ట, ధ్యానంలోంచి లేచిపోయిన తర్వాత దినచర్య పాటిస్తున్నప్పుడు కూడా బ్రహ్మనిష్టలో ఉండాలి కదా. ఆ సమయంలో కూడా జగత్తు బ్రహ్మము, జగత్తు నాకంటే వేరు కాదు, నేను జగత్తు కూడా అనంత బ్రహ్మములో ఐక్యమయ్యే ఉన్నాము అనే స్పృహ సంచరిస్తున్నప్పుడు కూడా పని చేయాలంటే ఈ ఎగ్జాంపుల్స్ దృష్టిలోకి తెచ్చుకుంటే ఆ భావన నిలబడుతుంది. నెక్స్ట్
ఏకశిలా నగరం అని ఈ ఎగ్జాంపుల్ కూడా చాలా ఉపకరిస్తుంది. ఒకే శిలతో రథాన్ని చెక్కుతారు. ఒకే శిలతోటి ఒక నగరాన్ని చెక్కారనుకోండి, ఒకే శిలతో ఒక నగరం అంతా ఏర్పడింది అని భావించుదాం. ఒకే శిలతో ఒక దేవాలయం చెక్కడం మనకు తెలుసు, ఒకే శిలతో ఒక రథాన్ని చెక్కడం మనకు తెలుసు. అలాగా ఒకే శిలతో ఒక గ్రామమో ఒక నగరమో అంతా ఏర్పడింది అందాం. అప్పుడు ఏమైంది? దాంట్లో మనం కూడా ఒక రాతి బొమ్మ. మన శరీరం అదే శిలతో నిర్మించబడింది, మిగతా వాళ్ళ శరీరాలు కూడా అదే శిలతో నిర్మించబడింది, ఈ గోడలు ఇళ్ళు ఇవన్నీ కూడా అదే శిలతో నిర్మించబడింది. అంటే ఈ నగరంలో ఉన్నటువంటి సమస్త భాగములు అవే శిలతో ఒకే శిలతో నిర్మించబడ్డాయి. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఇదంతా నేనే అనే స్పృహ మనకు కలుగుతుంది. మనం వేరు అవి వేరు అనే భావన రాకుండా అంతా ఒకే పదార్థంతో ఒకే రాయితో ఒకే శిలతో తయారైంది అనే ఏకత్వ భావం వస్తుంది కదా. ఆ ఎగ్జాంపుల్ కానీ మైండ్లో పెట్టుకుంటే జగత్తులో సంచరిస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? జగత్తులో దేన్ని చూసినా నాకంటే వేరు కాదు, ఈ ఆకారములన్నీ కూడా ఒకే పదార్థంతో తయారయ్యాయి అనే ఏకత్వ భావం దీనివలన మనకు కలుగుతూ ఉంటుంది. జగత్తులో మనం సంచరిస్తున్నప్పుడు జంతువులు చూసినా, పక్షులను చూసినా, ఇంకా ఏ శరీరాలను చూసినా, మానవులను చూసినా, లేక మేడల్ని చూసినా, వస్తువులు చూసినా, కొండల్ని చూసినా, చెట్లను చూసినా, ఇవన్నీ కూడా ఏకశిలా నగరంలో భాగములు అనగానే ఇవి నాకంటే వేరు కాదు, ఇవన్నీ నా స్వరూపములే, నేనెంతో అవి అంతే, నాలో అణువులే వాటిలోనే ఉన్నాయి, అవి నేను ఒకే పదార్థంతో తయారయ్యాం, అటువంటి భావన కలగడానికి అవకాశం ఉంది. తర్వాత శాస్త్రం నేర్చుకున్నప్పుడు మనం రాగిరేకు ఎగ్జాంపుల్ పరిశీలించాం. జగత్తు కూడా బ్రహ్మమే అనే వ్యాసం పరిశీలిస్తున్నప్పుడు మనం ఇవన్నీ పరిశీలించాం. ఒక రాగిరేకు ఉంది, నున్నగా ఉన్నటువంటి రాగిరేకు. ఆ రాగిరేకులో సెంటర్లో ఇలా ఉబ్బెత్తుగా వెనక వైపు లోతుగా ఉండాలి, ముందు వైపు ఉబ్బెత్తుగా ఉండాలి. ఆ విధానంలో షిరిడీ సాయి బొమ్మ చెక్కబడి ఉంది అని చూడ్డానికి మనం ఇప్పుడు ఏ దృష్టిలోకి వచ్చేసాం? ఇక్కడ షిరిడీ సాయిబాబా ఉన్నట్టుగా భావిస్తున్నాం, దానికి నమస్కరిస్తున్నాం, దానికి పూజ చేస్తున్నాం, దానికి ఊదొత్తులు వెలిగిస్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, దానికి కోరికలు చెప్పేసుకుంటున్నాం, దాంతో మాట్లాడిస్తున్నాం. ఇక్కడ షిరిడీ సాయిబాబా ఉన్నట్లుగా మనం భ్రమలో ఉన్నాం. ఇక్కడేమిటి? ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ ఉట్టి రాగే ఉంది. షిరిడీ సాయిబాబా ఇక్కడ ఉన్నాడు. ఒకవేళ పొరపాటున ఆ బొట్టో ఆ గంధమో ఏదో ఇక్కడ పెడితే, ఇక్కడ పెడతావేంటి బాబా, ఇక్కడ లేడు, సరిగ్గా చూసి పెట్టు, ఇక్కడ ఉన్నాడు బాబా అంటాం. మన దృష్టి ఇక్కడ బాబా ఉన్నట్టుగా గాఢమైనటువంటి ఒక భ్రమ మనకి ఉన్నది. కానీ యథార్థానికి అక్కడ ఏమిటున్నాయి? ఇక్కడ ఏ రాగి అణువులు ఉన్నాయో ఇక్కడ కూడా అదే రాగి అణువులు ఉన్నాయి. బాబా అంటే ఎవరో తెలియని వాళ్ళకి ఈ రాగి రేఖ చూపిస్తే వాళ్ళు ఏమంటారు? ఇదంతా రాగి అంటారు, అంతే. మనకి బాబా తెలుసు కాబట్టి బాబా భావాన్ని మనం దాని మీద ఆరోపించాం, కానీ యథార్థానికి ఇక్కడ ఉన్నదంతా రాగి తప్ప ఇంకేమీ లేదు. అలాగే జగత్తు భావాన్ని మనం ఆరోపించాం, కానీ అనంత పరబ్రహ్మము మధ్యలో ఏర్పడిన ఈ 14 లోకాలకి జగత్తు అనే భావాన్ని మనం ఆరోపించాం, కానీ అక్కడ ఉన్నదంతా బ్రహ్మమే. ఎలాగైతే రాగి రేకులో ఇక్కడ ఉన్నది రాగి అణువులే, ఇక్కడ ఉన్నది రాగి అణువులే, అంతకంటే ఇంకేమీ లేదు. అలాగే ఇక్కడున్నది బ్రహ్మమే, జగత్తు ఏరియాలో ఉన్నది కూడా బ్రహ్మమే. ఆ బ్రహ్మమే ఆకారములు పొందింది సర్టన్ ఏరియాలో, ఇది జగత్తు అని మనకి భ్రమ కలుగుతున్నది అని అనుకున్నాం. కాబట్టి రాగిరేకు ఎగ్జాంపుల్ మనసులోకి రాగానే జగత్తంతా కూడా బ్రహ్మమే అనే స్పృహ కలుగుతుంది. ఇది బ్రహ్మమే, ఇది బ్రహ్మమే. ఇప్పుడు నేను బ్రహ్మము, ఈ బ్రహ్మము నేను అనే స్పృహలో మీరు ఉండాలి. అప్పుడు ఈ జగత్తు నాలో కల్పించబడింది, నాలోనే నామరూపములు పొందింది. దాన్ని మళ్ళీ సాపుగా చేసేస్తే మళ్ళీ అది రాగిరేఖ. అలాగా జగత్తు నాలోనే లయమైపోతుంది, నాలోనే కల్పించబడింది అని రాగిరేఖ ఉదాహరణ గుర్తు తెచ్చుకున్నా మనకి జగత్తంతా కూడా పరబ్రహ్మము కంటే వేరు కాదు అనేటటువంటి స్పృహ దృఢంగా కలుగుతూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్స్ వల్ల. నెక్స్ట్
ఆకాశము మేఘము ఈ ఎగ్జాంపుల్ కూడా మనకి చాలా వరకు ఉపకరిస్తుంది. అంటే ఏ దృష్టి అయితే మనకు కలగాలో, ఏ భావం అయితే మనలో దృఢపడాలో అది దృఢపడడానికి ఈ భావాలు హెల్ప్ చేస్తాయి. ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ముక్క ముక్కలుగా ఉందనుకోండి. మేఘం ఎక్కడుంది? ఆకాశములో ఉంది. ఇప్పుడు మేఘము మీ శరీరం కింద, ఆకాశమును బ్రహ్మముతోను పోల్చుకోండి. ఒక మేఘం పీసు మన శరీరం, మరొక మేఘం పీసు మరొకరి శరీరం. ఈ జగత్తులో ఉన్న ఈ వస్తువులన్నీ కూడా, ఈ ఆకారములన్నీ కూడా మేఘం ముక్కలు. మరి ఆకాశం ఏమిటి? బ్రహ్మము. అంటే మనం ఎక్కడున్నాం? బ్రహ్మములో ఉన్నాం. బ్రహ్మములో ఈ శరీరములన్నీ కదులుతున్నాయి. కొన్ని కదలనివి, కొన్ని కదిలేవి, ఇవన్నీ బ్రహ్మములో ఉన్నాయి. ఇవన్నీ అనాత్మ పదార్థాలు. మీ అహంవృత్తి మేఘానికి అతికిస్తే నేను మేఘము, నేను మేఘము అనే సెన్స్లో మీరుంటారు. మీ శరీరంతో పోల్చాం కాబట్టి అహంవృత్తిని, మీ అహంవృత్తిని మేఘానికి అతికించాం. ఇప్పుడు ఆ అహంవృత్తిని మేఘము నుండి తీసి ఆకాశమునకు అతికిస్తే నేను ఆకాశము, నేను ఆకాశము అనే స్పృహలో ఉంటారు. అప్పుడు ఈ మేఘములన్నీ ఎక్కడ చెలిస్తున్నాయి? నాలో చెలిస్తున్నాయి. మీ అహంవృత్తి మేఘం పీస్ నుండి తీసి ఆకాశానికి అతికిస్తే నేను అనంతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆకాశమును, మేఘము నాలో ఉంది, నాలో చెలిస్తున్నది, ఈ మేఘములన్నీ నాలో చెలిస్తున్నాయి అంటాం కదా. ఇప్పుడు మీ శరీరమును మేఘముతో పోల్చుకోండి, ఆకాశముతో బ్రహ్మమును పోల్చండి. ఇప్పుడు మన అహంవృత్తి దేనికి అతికి ఉన్నది? ఒక శరీరానికి అతికి ఉన్నది. కాబట్టి శరీరము నేను అనే స్పృహలో ఉన్నాం. ఈ అహంవృత్తిని శరీరం నుండి విడదీసి సర్వవ్యాపక బ్రహ్మమునకు అతకండి. అహంవృత్తిని శరీరం నుండి విడదీసి సర్వవ్యాపక బ్రహ్మమునకు అతుకుతాం. అప్పుడు ఏమైంది? నేను బ్రహ్మము, ఈ శరీరములన్నీ నాలో చెలిస్తున్నాయి. కలిగిందా స్పృహ? అహంవృత్తి మేఘం నుండి తీసి ఆకాశానికి అతికినట్టుగా అహంవృత్తిని శరీరము నుండి తొలగించి సర్వవ్యాపక చైతన్యమునకు అతికితే నేను చైతన్యము అనే స్పృహ కలుగుతుంది. అప్పుడు మీ శరీరం మీకు ఏమనిపిస్తుంది? ఈ శరీరము నాలో ఉంది. ఇతర శరీరాలు, అన్ని శరీరములు నాలోనే ఉన్నాయి. ఈ జగత్తంతా నాలోనే ఉంది, ఇది నాలోనే కదులుతున్నది అని అనిపిస్తుంది. ఆ స్పృహలో మీరేమయ్యారు? బ్రహ్మం అయ్యారు. నేను బ్రహ్మమును, ఈ శరీరములన్నీ నాలో చెలిస్తున్నాయి. ఈ వృక్షములు, జంతువులు, పక్షులు ఇవన్నీ నాలో చెలిస్తున్నాయి, నేను బ్రహ్మమును అని. ఇక్కడ ఒక చిన్న భావన మీరు గుర్తించాలి. అనాత్మ పదార్థాన్ని, ఆత్మ పదార్థాన్ని వేరు చేసే ఉదాహరణలు కొన్ని ఉంటాయి. ఆత్మని అనాత్మని ఏకంగా చూసే ఉదాహరణలు కొన్ని ఉంటాయి. మీరు ఏ ఉదాహరణ పట్టుకున్నా పర్వాలేదు, అందులో మీరు ఆత్మస్వరూపమై ఉంటారు కాబట్టి. పంచదార ఎగ్జాంపుల్లో అనాత్మ వస్తువులు అంటే ఆకారములు, జగత్తు, అది ఒకటే పంచదారే. ఆ మూడు పాదముల పరబ్రహ్మము పంచదార, గ్లూకోజ్ ఆవిరన్నం అది పంచదారే. అంటే ఆత్మతత్వాన్ని పంచదారగానే ఉదాహరించాం, అనాత్మ వస్తువుల్ని పంచదారగానే ఉదాహరించాం. ఆత్మ అనాత్మ మొత్తం అంతా కూడా బ్రహ్మమే అనే స్పృహ కలిగిస్తుంది పంచదార ఎగ్జాంపుల్. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.